ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుడు నాకు ఈ సమయం ఇచ్చినందుకు దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి నాకు ఈ సమయం అనుగ్రహించిన సంఘ కాపరికి, అలాగే సంఘములో చేరిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాను. నాకు ఇవ్వబడిన యొక్క శిలవ ధ్యానంలో 3వ మాట, యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచునుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. మరి ఈ యొక్క మాట చెప్పుకో ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడవగు నా దేవా, ఇదిగో తండ్రి, నీ యొక్క మాట ప్రభువా, శిలువలో పలకబడిన మాట నేను నీ యొక్క బిడ్డలతో మాట్లాడబోచుండగా మీరు నాకు తోడయుండి సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభువా. అయా, నేను వట్టిదానిని తండ్రి, మీరు నాతో ఉండి మాట్లాడి అయా ప్రభువా, ప్రతి హృదయము నీ వైపు తిప్పులాగిన సహాయము చేయమని పరిశుద్ధాత్మ పూర్ణుడా ఈ కృతజ్ఞతాస్తులు మీకే తెలియజేస్తున్నాను తండ్రి. ఆయన తల్లి ఎవరు అసలు? మరియా. ఆయన తల్లి మరియా. అసలు క్రొత్త నిబంధనకి పాత నిబంధనకి చాలా గ్యాప్ ఉంది. ఎన్ని సంవత్సరాలంటే దాదాపు 400 సంవత్సరముల గ్యాప్ ఉంది. ఈ యొక్క 400 సంవత్సరాల గ్యాప్లో మరియా లాంటి ఉత్తమమైన స్త్రీ కనపడలేదు. ఆమె అంటే మంచి స్త్రీ లేదని యేసుక్రీస్తు ప్రభు రావడానికి ఆలస్యమయ్యింది. మరి ఆమె పరిశుద్ధాత్మతో నిండుకొని గర్భం ధరించి కుమారుని అనుగ్రహించింది. మనందరి పాపముల నిమిత్తము ఆమె ఉచితముగా తన కుమారుని మన కొరకు అనుగ్రహించింది. ఆమె దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ. ఆమె కంటే ముందుగా ఒక కుమారుడు జన్మించాడు. ఆయన ఎవరు? యోహాను. ఆ యోహాను అంటే వృద్ధాప్యంలో జన్మించాడు యోహాను. ఆయన యొక్క తల్లి దగ్గరికి యేసుక్రీస్తు ప్రభు యొక్క తల్లి మరియా రాగానే ఆమె యొక్క గర్భంలోని శిశువు గంతులేశాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి పరిశుద్ధాత్మతో వచ్చాడు. ఆయన జీవించిన కాలము చాలా కొద్ది సంవత్సరములే, 33.5 సంవత్సరములు. ఆ యొక్క 33.5 సంవత్సరములో ఆయన ఈ యొక్క పరిచర్య చేస్తూ ఇంకా తండ్రి మాట కుమారుడు వినాలి గనుక ఆ యొక్క మాటకు లోబడి ఆయన మరి మనందరి కొరకు, మన పాపముల కొరకు ఏ శిక్ష, మరి ఆయన ఏ తప్పు చేయకపోయినా సరే భయంకరమైన శిక్షను మన కొరకు అనుభవించాడు. ఆ యొక్క తల్లికి 3 సహోదరులు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు సిలువలో వెళ్తున్న ప్రతి క్షణము ఆ 3 కూడా ఆమెతో పాటు వెళ్తున్నారు. ఆమె యొక్క సహోదరులు ఆ 3 మనకి తెలుసు. సలోమి, మరియా, ఇంకొక క్లయోపా భార్య అయిన మరియా. వీరు 3 కూడా ఆ యొక్క తల్లితో వెళ్తూనే ఉన్నారు. ఆమెను వెంబడిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు అయితే సిలువను భరిస్తూ తన తల్లిని గమనిస్తూ ఉన్నాడు. గమనిస్తూ అంటున్నాడు, అమ్మా, అక్కడున్న చాలా మంది స్త్రీలు కూడా ఆ యొక్క సిలువ ఆయన మోస్తున్నప్పుడు, వెంబడిస్తున్నప్పుడు అందరూ ఏడుస్తున్నారు. ఆయన ఒక మాట అంటాడు, అమ్మా, నా కొరకు ఏడవద్దు, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి, నా కొరకు మీరు చింతించవద్దు అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువు సిలువ మోస్తూ ఆ యొక్క భయంకరమైన శిక్షణను భరిస్తూ కూడా ఆయన మీ కొరకు, మీ బిడ్డల కొరకు ఏడవండి. నిజం, మన దేవుడు చాలా గొప్పవాడు. మరి తల్లి యొక్క బాధ్యతను మర్చిపోయాడంటే మర్చిపోలేదు. తన తల్లి యొక్క బాధ్యతను తన కుమారునికి అప్పగిస్తున్నాడు.
ఈ లోకంలో మనం ఉండంగా, ఈ లోకంలో మనం జీవిస్తున్నంత కాలంలో మనము సపోజ్ మన యొక్క కుటుంబంలో ఖచ్చితంగా అమ్మాయి పుట్టిందంటే మరొక గృహంకి వెళ్ళిపోవాల్సిందే. కుమారుడు తల్లి బాధ్యతని తను జీవించినంత కాలము కుమారుడు తల్లి బాధ్యతని ఖచ్చితంగా అనుభవించాల్సిందే. అది మరి ఆ టైం నుంచే మనము అనుసరిస్తూనే వస్తున్నారు. తల్లి ఖచ్చితంగా ఎవరి దగ్గర ఉంటదంటే కుమారుని దగ్గర. మరి కోడలు ఇంటికొచ్చిందంటే కోడలు తల్లిలాగా కూతురులాగా మారుతుందా కోడలు? ఈ లోకంలో మారట్లేదు. ఈ లోకంలో తల్లి యొక్క ప్రేమని కూతురు హ్మ్, తన సొంత తల్లిని చూసుకున్న విధముగా తన అత్తని చూసుకోవట్లేదు. దేవుడు అంటున్నాడు, మీరు మీ తల్లిని చూసుకున్న విధముగానే నీ అత్తను కూడా ప్రేమించాలి. నీ అత్త నీకు తల్లి లాంటిది. అలాగే తల్లి కూడా తన సొంత కూతురిని ఎలా చూసుకుంటుందో కోడల్ని కూడా అదే విధముగా చూసుకోవాలి. చూడండి, మనం కొన్ని మాటలు చూద్దాం బైబిల్‌లో నుంచి. యోహాను సువార్త 2వ అధ్యాయము 1:10లో దేవుడు మొట్టమొదట సూచక్రియ చేశాడు. ఆ సూచకక్రియ చేయడానికి తల్లి ఎదురు చూస్తూ ఉంది. ఈ కుమారుడు వస్తాడు, సూచకక్రియ. అక్కడ ఏం జరుగుతుంది? కానాను విందు. ఆ విందులో ద్రాక్షారసం అయిపోయింది కదా! అప్పుడు ఆమె ఎవరి కొరకు ఎదురు చూస్తుంది? యేసుక్రీస్తు ప్రభువు కొరకు ఎదురు చూస్తుంది. నా కొడుకు సమర్థుడు. తల్లి ఎంత గర్వంగా చెప్పుకుంటుందో, నా కొడుకు సమర్థుడు, ఖచ్చితంగా ఈ యొక్క సూచక క్రియ చేస్తాడని చెప్పేసేసి తల్లి ఎదురు చూస్తుంది. ఆ విధంగానే కుమారుడు ఆ యొక్క కార్యము చేశాడా లేదండి? చేశాడు. అక్కడ తల్లి మహిమపరచబడింది. తన గర్భంలో నుంచి వచ్చిన కుమారుడు గొప్ప కార్యము చేశాడని ఆ తల్లి ఎంతో సంతోషించింది. మరి మనం ఎలా ఉన్నాం? మనకే ప్రశ్న అన్నమాట. మనం మన తల్లి గర్భంలో నుంచి వచ్చాం కదా! మరి మన తల్లికి మనము గొప్పగా కనిపిస్తున్నామా లేదా? మన తండ్రి పేరు కానీ మన తల్లి పేరు కానీ మనం ఎలా? అది కేవలం ఎవరి చేతిలో ఉంది? అది మన చేతిలోనే ఉంది. దేవుడు అప్పట్లో మరి ఆ యొక్క మరియ ఎంతో సంతోషించింది, నా కుమారుడి కార్యము చేశాడు. ఇంకొక మాట కూడా చూడండి, మార్కు సువార్త 3:21లో చూడండి ఒకసారి. మార్కు సువార్త అక్కడ ఏం జరిగిందండి? తన సహోదరులు ఉన్నారు చూసారా? మరియాకి ఇంకా కుమారులు కలిగారు. యేసుక్రీస్తు ప్రభు పుట్టిన తర్వాత ఇంకా ఆమెకి సంతానం ఉంది. వారందరూ ఈయనకి మతి చెల్లించిందని చెప్పేసేసి తన సొంత కుటుంబంలో వారే తనపై అసూయ కలిగి ఉన్నారు. తనకేం చెప్తున్నారు? మతి చెల్లించిందని చెప్తున్నారు. అంటే ఆ యొక్క విధానం ఎలా ఉంది? ఇంటిలో వారే ఇంటికి శత్రువులు. ఇంటిలో వారే ఇంటికి శత్రువులు. అలా మనం ఉండకూడదు. మన వారిని మనము ప్రేమిస్తూనే ఉండాలి. ఒకవేళ వారు తప్పు చేసినా సరే దేవుడు ఎలా క్షమిస్తూ వచ్చాడో మనము కూడా మన సొంత వారిని క్షమిస్తూ వారికి ఎలా అంటే ఇది మంచి కాదు, ఇది చెడు అని చూపించాలి, చెప్పాలి. వారు మారాలి. అందుకొరకు మనం విజ్ఞాపన చేస్తూనే ఉంటాం కదా. ఇంకొక మాట కూడా చెప్పు. యోహాను సువార్త 7వ అధ్యాయము 5వ వచనం చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 5. ఆయన సహోదరులు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఎంత భయంకరమో కదా! ఒకే తల్లి గర్భంలో పుట్టారు కానీ వారి యొక్క ఆలోచనలు వేరుగా ఉన్నాయి, వారి యొక్క తలంపులు వేరుగా ఉన్నాయి, వారి యొక్క జీవన విధానము పూర్తిగా వేరుగా ఉంది. చూడండి, ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఇంకా అంటున్నాడు దేవుడు, మరొక మాట అంటాడు. యేసుక్రీస్తు ప్రభు ఎంత ప్రేమ గలవాడంటే మొట్టమొదటి ఆజ్ఞలలో మనకి 5వ ఆజ్ఞ ఉంది. నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము, అప్పుడు నీకేం కలిగిద్దంట? దీర్ఘాయుష్మంతుడుగా నువ్వు.
దీర్ఘాయుష్ని మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. మన తండ్రిని, మన తల్లిని సన్మానించినప్పుడు మాత్రమే ఇది మనకి కలిగిద్దండి. ఒకవేళ మనం ఆ విధముగా లేకపోతే మరొకటి గూడా చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 4, 5 వచనములు చూడండి. హ్మ్. 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 చూసారా? ఏమని ఉందక్కడ? ఆ! తప్పక మరణము పొందవలెను. నీ తల్లిని, నీ తండ్రిని నువ్వు సన్మానిస్తే నీకేం కలిగిద్ది? నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా ఉంటావు. నీ తల్లిని, నీ తండ్రిని నువ్వు సన్మానించకపోతే కూడా దేవుడు అక్కడ శిక్ష చెప్తున్నాడు చూడండి. నీ తల్లిదండ్రులను ఘనపరచుము మరియు తండ్రినైనను, తల్లినైనను దూషించువాడు తప్పక మరణము. మనం ఎలా బ్రతకాలి? తల్లిదండ్రులని సన్మానించి మనం దీర్ఘాయుష్మంతులుగా ఉండాలా? లేకపోతే మన తండ్రిని, మన తల్లిని దూషించి మరణమైపోవాలా? అది మనకే ఒక క్వెషన్ మార్క్ అనమాట. ఇంకా తిమోతి 5:8 చూడండండి ఒకసారి. 1 తిమోతి 5 అధ్యాయము. హ్మ్. 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 చూడండి. ఎవడైనను స్వకీయులు అంటే ఎవరండి? హ్మ్. తన ఇంటి వారిని సంరక్షించకపోయిన యెడల వాడు విశ్వాసం ఉంటారు చూసారా? వాడికంటే అవిశ్వాసి కన్నా చెడ్డవాడు. విశ్వాసి కానీ వాడు తల్లిని, తండ్రిని సన్మానించలేకపోతే అవిశ్వాసి కన్నా చెడ్డవాడు. అవిశ్వాసి కన్నా చెడ్డవాడయుండును. 60 ఏండ్ల కంటే తక్కువ వయస్సు లేక ఒక్క పురుషునికే భార్యే. ఇంకా చూడండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 25వ వచనంలో గూడా చూసుకుందాం ఒకసారి. సామెతల గ్రంథము 23వ అధ్యాయము. హ్మ్. హ్మ్. నీ తల్లిదండ్రులు నువ్వేం జేయాలంట? సంతోషపెట్టాలి. నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. దేవుడు ఎంత చక్కగా చెప్తున్నాడో. నీ తల్లిదండ్రులను సన్మానించు. నీ తల్లిదండ్రులను సంతోషపరచు. నీ తల్లి దుఃఖిచ్చిందనుకో, నువ్వెంత గొప్ప బ్రతుకు బ్రతికినా వ్యర్థమే. మన తల్లి కన్నీరు విడిచిందంటే అది మనకి సంతోషము కాదు. అది కోడలికైనా సరే, కూతురికైనా సరే, కుమారునికైనా సరే, ఎవరికైనా సరే. నీ తల్లిని, నీ తండ్రిని నువ్వు సంరక్షించాల్సిన బాధ్యత మనది. మన యొక్క కుటుంబంలో మనము మన యొక్క కుటుంబంలో మనకి యజమానుడు ఉంటాడు. ఆ యజమానుడు సరైన క్రమములో లేనప్పుడు నువ్వు వాక్యం వింటున్నప్పుడు నువ్వు వారి కొరకు ఏం చేయాలి? ప్రార్థించాలి. మన కుటుంబాలను మనం కట్టుకోవడమే. అప్పుడు దేవునికి మహిమకరముగా బ్రతుకుతున్నట్లు మనం. దేవునిని మనము ఆయనను మనము ఎంతగా హెచ్చిస్తున్నామంటే ఆయన మనకంత గొప్ప వెలుగును కూడా ఇస్తాడు. మన క్రియలేనండి మన జీవితం. మన క్రియలే మన బ్రతుకు. నీ క్రియ మృతమైనదనుకో మరణమే. మన క్రియలు బాగుంటే మన బ్రతుకులు బావుంటాయి. మన తల్లిని నేనెవ్వరు చూడట్లేదులే. నన్నెవ్వరు చూడట్లేదు. మా తల్లినేమంటే ఏమైంది? మా అత్తనేమంటే ఏమైంది? అనుకోవద్దు. అన్నీ ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. దానికి సరైన శిక్ష కూడా దేవుడే ఇస్తాడు. ఫలమును ఇస్తాడు. ఆ! శిక్షను గూడా అంతే గొప్పగా ఇస్తాడు దేవుడు. మన దేవుడు మరి ఈ లోకాన్నంతటిని భరిస్తూ కూడా మనం మన కుటుంబాన్ని భరించలేకపోతా ఉంటాం కొన్ని సందర్భాలు. స్త్రీ ఎంతో విలువైనది కుటుంబంలో. స్త్రీ చాలా ప్రాముఖ్యమైన పాత్ర. మనకి బైబిల్ వాక్యాలన్నీ తెలుసు. ఆ వాక్యానుసారంగానే మనం బ్రతుకుతూ ఉంటాము. కొన్ని సందర్భాల్లో సాతానుడు ఖచ్చితంగా మన జీవితంలోకి వస్తాడు. యోబు జీవితంలోకి ఎలాగూ వచ్చిందో సాతాను, అలాగే మన జీవితాలలోకి కూడా సాతాను వస్తాడు. కానీ యోబు జయించి రెండంతల ఆశీర్వాదం పొందుకున్నాడు. మనము కూడా అంతే నమ్మకముగా జీవిస్తే దేవుడు తప్పక మనలని
ఆశీర్వదిస్తాడు. మనము అత్యధికముగా ఎవరిని ప్రేమించాలంటే మన పరలోకపు తండ్రిని, యేసుక్రీస్తు ప్రభువుని మనము ప్రేమించాలి. ఎందుకు అంటే ఆయన ఈ రోజుకి కూడా మరి ఆయన అందరూ ఆరాధిస్తున్నారండి. ఎంతమంది అంటే కోకొల్లలుగా దేవునిని స్తుతిస్తున్నారు. కెరూబులు, సెరూబులు నిత్యము దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు ఆయన ఎక్కడ మహిమపరచబడుతున్నాడు? పరలోకంలో ఆయన మహిమపరచబడుతున్నాడు. ఆయనము ఆయన సైన్య సమూహము దూతలు గాన ప్రతిగానములతో ఆయన ఆరాధించబడుతున్నాడు. అట్టి సమూహంలో మనందరము ఉండాలి. ఇంకా మనము రెండోసారిగా చూస్తే మన కుటుంబంలో మనం ఎలా ఉన్నాం? మన యొక్క కుటుంబ జీవన విధానంలో మన కుటుంబంలో ఖచ్చితంగా ఉంటది, ఉండదు అని మాత్రం నేను చెప్పను. ఆయనకి మనం ఎలా బ్రతుకుతున్నాం? కుటుంబంలో తప్పకుండా శ్రమలు వస్తవి. వాటిని జయించి మనం బ్రతకాలి. కుటుంబాన్ని కట్టుకునే దానిలో దేవుడు మనల్ని గమనిస్తూ ఉంటాడు. మనకి సహాయం అడిగితే దేవుడు తప్పక మనకి సహాయం చేస్తాడండి. మనము మరి ముఖ్యంగా మనం పనులు చేసుకుంటూ ఉంటాము. మనము మన పనులు చేసుకుంటుంటూ దేవుణ్ణి కొన్ని సందర్భాల్లో మర్చిపోతూ ఉంటాం. అసలు ఆ పని ఇచ్చింది ఎవరండి మనకి? దేవుడు. ఆయన మనం మర్చిపోవచ్చా? అసలు మర్చిపోకూడదు. ఆయనను మనము నిత్యము ఆరాధిస్తూనే ఉండాలి. ఆయనలో మనము ఫలించాలి. ఆయనలో ఫలించాలంటే చూడండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 1-3 వచనాలు చూద్దాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము హ్మ్. 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 చాలు. చూసారా? పిల్లలారా, మీ ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై యుండుడి. పిల్లలంటే దేవుడికి ఎంతమో ఇష్టము. మనం మన పిల్లలని పెంచే విధానంలో మనం చెప్తూ ఉంటాము. ఏమని? నా మాట వినాలి అంటాం కదా! పిల్లలు ఏం చేస్తారు? అల్లరి చేసి వినకుండా పారిపోతూ ఉంటారు. కానీ వారిని ఎవరి వైపు మరచాలి మనము? దేవుని వైపు. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని, నీ తల్లిని మనము సన్మానించాలి. ఇంకేమంటున్నాడు? అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఈ యొక్క భూమి మీద మనకి దీర్ఘాయుషు కలిగిద్దనమాట. మనము మధ్య మధ్యలోనే మరణించిపోతూ ఉంటాం. అంటే అవి ఏంటి? మన అతిక్రమములే, మన పాపములే, మన దోషములే. వాటి ద్వారా మనము జారిపోతూ ఉంటాం. ఇంతవరకు మనము బ్రతికి ఉన్నామంటే కేవలము దేవుడు మనకి ఉచితమైన కృప. ఆయన్ని మనము పాపము చేస్తూ దేవా క్షమించని అడిగినప్పుడు క్షమించడా? 70 మార్లు మటుకని ముందు మొదటి మాటలో విన్నాం కదా! 70 మార్లు మటుకు దేవుడు మనల్ని క్షమిస్తూనే వస్తాడు. మన ఆయుష్ ఎంతండి? 70. అధిక బలం ఉన్న ఎడల 80. అదే ఆయాసకరమైన జీవితం. మరి మనము దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే మన తల్లిని, మన తండ్రిని మనము సన్మానించాలి. తండ్రి అంటే ఇంక తండ్రి అంత మన సొంత తండ్రినే కాదు, తండ్రి అంత వయసు కలిగిన ప్రతి ఒక్కరిని మనం ఏం చేయాలి? గౌరవించాలి. నువ్వేందంట చెప్పేది? అట్లా మనము తొలగిపోతూ ఉంటాము. ప్రతిదీ దేవుడు చూస్తాడు. మన నోటి నుండి వచ్చే ప్రతి మాట దేవుడు చూస్తూ ఉంటాడు, గమనిస్తూ ఉంటాడు, మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. కాబట్టి మనము ఈ యొక్క మాట ద్వారా తల్లిదండ్రులను సన్మానించాలి. అలాగే శిష్యుడు చూడండి, శిష్యుడు ఎంత చక్కగా ఆ యొక్క ప్రేమను పొందుకున్నాడు. యోహోను తన ప్రేమ ఆ యొక్క ప్రేమను పొందుకున్నాడు. ఏంటి? తన యేసుక్రీస్తు ప్రభు యొక్క తల్లిని ఆదరించే ప్రేమను పొందుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క తల్లి ఆ యొక్క శిష్యులు 12 మందిలో కూడా యోహోను మరి తన యొక్క తల్లిని చెయ్యి పట్టుకోవడానికి దేవుడు మరి సహాయం చేసిన విధానాన్ని మనం చూస్తున్నాము. శిష్యునికి అప్పగించిన విధానాన్ని మనం చూస్తున్నాము. అమ్మా ఇదిగో నీ కుమారుడు. తల్లిని చూసి ఇదిగో నీ కుమారుడు. ఆ యోహోను మరి అంత గొప్ప ధన్యతని పొందుకున్నాడు. మరి తండ్రి యొక్క ఇదిలో మనం ఏ విధంగా ఉన్నామో, ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆలోచన, ఒక్కొక్కరిది ఒక్కొక్క జీవన విధానం. అందులో మనం ఎందులో దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడో మనము గుర్తించి గమనించి అందులో మనం మేలు పొందుకోవాలని ఈ చిన్ని యొక్క వాక్యమును దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. బళ్ళపు పోటు